వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వటానికి ఎలక్షన్లు అడ్డు రావు, ఎమ్మెల్సీ చేయడానికి మంత్రి పదవి మన ఎలక్షన్లు అడ్డు రావు. కానీ రైతు భరోసా ఇవ్వటానికి ఖచ్చితంగా ఎలక్షన్లు అడ్డం వస్తాయి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటానికి ఖచ్చితంగా ఎలక్షన్లు అడ్డం వస్తాయి. ఉద్యోగాలు ఇవ్వటానికి ఖచ్చితంగా ఎలక్షన్లు అడ్డం వస్తాయి. కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వటానికి కరెక్ట్గా ఎలక్షన్లు ఏది అడ్డం వస్తాయి. వాళ్ళు చేసే పనులు వాళ్ళకు అడ్డం రావు. కానీ మనకు కావలసినటువంటి ఏది అడుగుతామో అవి మాత్రం ఎలక్షన్లు అడ్డం వస్తాయి. అది ఈసీ ఏం ఈసీయో ఏం బీసీయో అర్థం కాదు. కాబట్టి ఇక ఎలక్షన్లు అడ్డమైతే ఉన్నాయి. ఎలక్షన్ల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇక రాబోయే 3 రోజులు అలర్ట్గా ఉండండి అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్లో గెలిచేది మనమే, అయినా ఆలస్యం పనికిరాదు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టాలి. మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. ఇంటింటికి వెళ్ళి స్కీములు వివరించండి. మహిళల ఓట్లు ఒకటి చేజారొద్దు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి. పోల్ మేనేజ్మెంట్కు పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి. ఓటర్లను ప్రతిపక్షాలు గందరగోళానికి గురి చేయొచ్చు. అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్కు భారీ మెజార్టీ దక్కేలా చూడాలని సూచన. మరి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నానంటే, ఒకవేళ ఓడిపోతే తక్షణమే మీరు రిజైన్ చేస్తారా? అది కూడా ఛాలెంజ్ విసిరాలి కదా. తర్వాత ఇజ్జత్ తీసుకోకండి. ఇంటింటికట పోయి వాళ్ళకు సంబంధించినటువంటి స్కీములను వివరించాలట. అసలు స్కీములే చక్కగా లేవు, నువ్వు అవి వివరిస్తే మీ ఇజ్జతే పోతుంది. దానివల్ల మీకు ఖచ్చితంగా నష్టమే తప్ప లాభం అయితే లేదు అనేటటువంటిది నా అభిప్రాయం. ఇక